ఖురాన్ లాంటి అద్భుతమైన గ్రంథము, అల్లా అర్ష్ పైన చదివినటువంటి గ్రంథము, ఆయన చదివి చెప్పినటువంటి ఈ మాటలు లుక్మాన్ గురించి చెప్పాడంటే అది ఎంత ఉపయోగకరమైనటువంటిది ఉమ్మతికి. మొదటి హితబోధ ఆయన చేసింది ఏమంటున్నారు? యా బునయ్య లా తుష్రిక్ బిల్లాహ్, ఓ నా కుమార షిర్క్ చెయ్యవద్దు. అంత గొప్ప వ్యక్తి లుక్మాన్, ఆయన కొడుకు గురించి ఎవరైనా ఆలోచిస్తారా షిర్క్ చేస్తాడని? అయినా ఓ నా కుమారా గుర్తించుకో, షిర్క్ చేయవద్దు తన జీవితంలో. నిన్ను కాల్చిన, నిన్ను చంపిన, యా అయ్యుహల్లదీన ఆమను కు అన్ఫుసకుమ్ వ అహ్లికుమ్ అన్నార వఖూదుహా అన్నాసు వల్ హిజార అలైహా మలాయికతున్ గిలాదున్ షిదాద్ లా యహ్సునల్లాహ మా అమరహుం వ యఫ్అలూన మా యుమరూన్. విశ్వసించిన ప్రజలారా, మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి రక్షించుకోండి, మీ సంతానాన్ని కూడా కాపాడుకోండి. ఆ నరకాగ్ని నుండి దాని ఇంధనము మానవులు మరియు రాళ్ళు. దాని మీద నిర్వాహకులు ఉన్నారు, దైవదూతలు. కఠోరమైనటువంటి హృదయము, కర్కశమైన హృదయము, దయా జాలి వరకు ఉండదు. అటువంటి నరకాగ్నికి ఆహుతి అవ్వకుండా మీ సంతానాన్ని కాపాడు. భూమిపై గర్వముతో నిక్కుతూ నడవద్దు. ఒక చిన్న అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాడికి ఒక 2 కండలు ఇచ్చాడనుకోండి, చిన్న కండలు వస్తే వాడు ఇలా నడుస్తాడు. నా వాడు ఇంకెవడు లేడని చెప్పి ఇలా నడుస్తాడు. వలా తుస్ఇర్ ఖద్దక లిన్నా వలా తమ్షి ఫిల్ అర్ది మర్హా ఇన్నక లన్ తఖ్రికల్ అర్దు వలన్ తబ్లుగల్ జిబాల్ తూలా అని అల్లాహ్ బనీ ఇస్రాయిల్లో అంటున్నాడు. నువ్వు కొండంత మాత్రం అయిపోవలేవు, అలా నడిచినంత మాత్రం కొండంత అవ్వలేవు, భూమిని చీల్చలేవు కూడా. ఎందుకు నీకు గర్వం? కాబట్టి గర్వం అల్లాహ్కి ఇష్టం లేదు. గర్వానికి అర్హుడు అల్లాహ్ మాత్రమే. వఖైరల్ హదీ హదీ ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం వషర్రిల్ ఉమూరి ముహ్దసాతుహా వకుల్లు ముహ్దసతిన్ బిద్అ వకుల్లు బిద్అతిన్ ضلالة వకుల్లు ضلالة ఫిన్నార్. ఫఖద్ ఖాల అల్లాహు తబారక వతఆలా ఫీ ఖుర్ఆనిల్ మజీద్ వల్ ఫుర్ఖానిల్ హమీద్. ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. وَلَقَدْ آتَيْنَا لُقْمَانَ الْحِكْمَةَ أَنِ اشْكُرْ لِلَّهِ وَمَنْ يَشْكُرْ فَإِنَّمَا يَشْكُرُ لِنَفْسِهِ وَمَنْ كَفَرَ فَإِنَّ اللَّهَ غَنِيٌّ حَمِيدٌ. وَإِذْ قَالَ لُقْمَانُ لِابْنِهِ وَهُوَ يَعِظُهُ يَا بُنَيَّ لَا تُشْرِكْ بِاللَّهِ إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ. ووصينا الإنسان بوالديه حملته أمه وهنا على وهن وفصاله في عامين أن اشكر لي ولوالديك إلي المصير. وإن جاهداك على أن تشرك بي ما ليس لك به علم فلا تطعهما وصاحبهما في الدنيا معروفا واتبع سبيل من أناب إلي ثم إلي مرجعكم فأنبئكم بما كنتم تعملون. يا بني إن تكن مثقال حبة من خردل فتكون في صخرة أو في السماوات أو في الأرض يأتي بها الله إن الله لطيف خبير. يا بني أقم الصلاة وأمر بالمعروف وانهى عن المنكر واصبر على ما أصابك إن ذلك من عزم الأمور. ولا تصغر خدك للناس ولا تمشي في الأرض مرحا إن الله لا يحب كل مختال فخور. واقصد في مشيك واغضض من صوتك إن أنكر الأصوات لصوت الحمير. తొలగింపబడ్డ శైతానికి నుండి రక్షింపబడ్డకై అల్లాహ్ యొక్క శరణము కోరుచున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క
కోటాను కోట్న కృతజ్ఞతలు అల్లా సుబ్హానహు తఆలా ఆయన యొక్క మాటలు చెప్పుకునే భాగ్యము మాకు ప్రసాదించాడు. ఆయన మాటలు చెప్పే వినే భాగ్యము అల్లా సుబ్హానహు తఆలా ప్రసాదించినందుకు ఆయన కోటాను కోట కృతజ్ఞతలు. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క దరూద్ మరియు సలాములగుగాక. ఆ ప్రవక్తలు అల్హమ్దులిల్లా మానవ జాతికి జన్నత్కి వెళ్ళే మార్గం చూపించి వెళ్ళారు. చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అనంతమైన లెక్కలేనన్ని దరూద్ మరియు సలాములగుగాక. ఆయన విశ్వకారుణ్యమూర్తిగా ఈ లోకానికి వచ్చి చక్కటి బాటను మార్గాన్ని చూపించి వెళ్ళారు. అంతకంటే చక్కటి మార్గము ఆదర్శము మరొక మార్గం లేదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర లుఖ్మాన్ హకీం లుఖ్మాన్ అలైహిస్సలాం గురించి ప్రస్తావన అయ్యింది. మదీనాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త పదవి తర్వాత హిజ్రత్ చేసి మదీనాకు వెళ్ళిన తర్వాత మదీనాలో వాసులు అక్కడ ప్రజలు కొంతమంది లుఖ్మాన్ హకీం యొక్క బోధనలతో ఆకర్షితులయ్యి ఉన్నారు. అన్నారు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ దగ్గర వస్తున్నటువంటి ఈ మాటలు మా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి. తీరా చూస్తే అది లుఖ్మాన్ గురించి ఆయన చెప్పినటువంటి చక్కటి హితబోధలు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరే లుఖ్మాన్ దింపి లుఖ్మాన్ యొక్క వాస్తవాన్ని తెలియపరిచాడు. లుఖ్మాన్ హకీం ఒక ప్రవక్త కాదు, రసూల్ కాదు, నబీ కాదు. అయినప్పటికీ అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆయన పేరుతో ఖురాన్లో ఒక సూరా పెట్టాడు. అంటే ఇది ఎంత గొప్ప విషయము. లుఖ్మాన్ హకీం అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క చాలా కృతజ్ఞత వహించే ఒక వ్యక్తి. అల్లాహ్ సుబ్హానహు తఆలా తన గ్రంథమైన ఖురాన్లో సూరే లుఖ్మాన్లో 12 ఆయతులు అంటున్నారు, వలకద్ ఆతైనా లుఖ్మానల్ హిక్మత అనిష్కురు లిల్లాహ్. మేము లుఖ్మాన్కి హిక్మత్ ఇచ్చాము, విజ్డమ్, వివేకం. ఎందుకు వివేకం ఎందుకు ఇచ్చాము? అల్లాహ్ యొక్క కృతజ్ఞత వహిస్తారని. ఈ ప్రపంచంలో కృతజ్ఞత వహించేవారు చాలా తక్కువగా ఉంటారని అల్లాహ్ సుబ్హానహు తఆలా తన గ్రంథంలో అంటున్నారు. అల్లాహ్ యొక్క కృతజ్ఞత వహించేవారు చాలా తక్కువ ఉంటారు. అంటే వివేకం దొరికేవారు చాలా తక్కువ ఉంటారు. ఎవరికైతే కృతజ్ఞత వహించే భావం దొరుకుతుందో వారిలో వివేకం ఉన్నట్లు, అల్లాహ్ వారికి వివేకం ఇచ్చినట్లు. అల్లాహ్ సుబ్హానహు తఆలా అందుకే సూరే బఖరాలో అంటున్నారు, యుతిల్ హిక్మత మై యషా వమై యుతిల్ హిక్మత ఫకద్ ఊతియ ఖైరన్ కతీరా. మేము తలచుకున్న వారికి వివేకం ఇస్తూ ఉంటాము. ఎవరికైతే వివేకం ఇస్తామో వారికి అనంతమైనటువంటి మేళ్ళు దొరికాయంటాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. అంతకంటే గొప్ప మేలు మరొకటి లేదండి. వివేకమే అల్లాహ్ యొక్క గొప్ప గిఫ్ట్ అన్నమాట, బహుమతి. దాని ద్వారా మానవుడు కృతజ్ఞత వహిస్తాడు. ఒక విశ్వాసి అల్లాహ్ పట్ల కృతజ్ఞత వహిస్తాడు. కృతజ్ఞత విషయంలో లుఖ్మాన్ హకీంది ఒక విషయం ఉంది, ఒక సంఘటన. లుఖ్మాన్ హకీం ఆయన ఒక బానిస తన యజమాని దగ్గర. యజమాని లుఖ్మాన్ హకీంతో అంటారు, లుఖ్మాన్ హకీంని ఎప్పుడు కూడా ఏది ఆయన దగ్గరికి వచ్చినా ముందు భోజనం ఆయనకి పెట్టి బానిసకి పెట్టి తర్వాత యజమాని తింటాడు. ఈ ప్రపంచంలో ఇలాంటి యజమానులు ఉండరు. ఎందుకంటే యజమాని దగ్గర భోజనం వస్తే ముందు యజమాని చేస్తాడు, తర్వాత బానిసకు పెడతాడు మిగిలింది. కానీ ఇక్కడ రివర్స్గా ఉంది. ముందు బానిసకు పెడుతున్నారు, యజమాని తర్వాత తింటున్నాడు. అంటే అంత అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క విధేయత కలిగినటువంటి యజమాని దగ్గర లుఖ్మాన్ బానిసగా ఉన్నారు. అయితే ఎలాగైతే లుఖ్మాన్ యొక్క యజమాని అల్లాహ్ యొక్క గొప్ప విధేయత కలిగిన వాడు, లుఖ్మాన్ హకీం కూడా గొప్ప విధేయత కలిగిన వాడు. ఒకసారి ఆయన దగ్గరకు వచ్చినటువంటి కర్బూజాలో 17 ముక్కలు చేసి 16 ముక్కలు తన బానిసకి ఇస్తాడు. బానిస తింటారు, ఒక మొక్కే మిగిలిపోతుంది. మిగిలిపోతే యజమాని నోట్లో పెడతారు.
నోట్లో పెట్టి తడవడం, వెంటనే బయటకు తీసేస్తాడు. బానిస కాస్త చూస్తూ ఉంటాడు. ఏమయ్యా 16 మొక్కలు ఎలా తినేసావు? నేను ఒక చిన్న మొక్క నోట్లో పెట్టలేకపోయాను, చేదు విషంలాగా ఉంది ఇది, ఎలా తినేసావు నువ్వు? ఆయన అంటాడు, మీరు నా యజమాని అండి, ఇంతకాలము చక్కటి రుచికరమైనటువంటి ఆహారాలు నాకు మీరు తినిపించారు, ఒక్కసారి చేదు తినిపిస్తే తేడా ఏముంది, అందుకే నేను తినేసాను. అంటే ఆ యజమాని కూడా మనకు జీవితాంతరం మంచి మంచి ఆహారాలు తినిపిస్తూ ఉంటాడు. ఎప్పుడో ఒక చేదు తినిపిస్తాడు, కొంచెం ఇబ్బంది పెడతాడు. వెంటనే మనం ఏమవుతాం? అక్కడ అల్లాహ్ యొక్క కృతజ్ఞత వహిస్తాం. కృతజ్ఞత అంటే ఏమిటో లుక్మాన్ హకీం ద్వారా తెలుస్తుంది మనకు. ఆయన ఏమంటున్నాడు? జీవితాంతరం మీరు నాకు రుచికరమైనటువంటి ఆహారాలు తినిపించారు, ఒక్కసారి చేదు తినిపిస్తే తేడా ఏముంది, అందుకే నేను తినేసాను. అంటే ఆయన ముఖ కవలికల్లో తేడా కూడా రాలేదు. చేదు విషయము, చేదు వస్తువు తిన్నప్పుడు ముఖ కవలికల్లో గుర్తింపు వస్తుంది, తేడా వస్తుంది, గుర్తుపెట్టేస్తాడు, తినలేకపోతున్నాడు అని చెప్పి. అది కూడా లేదు, చాలా రుచికరంగా తింటున్నారు. ఎలాగైతే రుచికరమైన ఆహారాలు తినేవారో గతంలో, అలాగే తింటున్నారు లుక్మాన్ హకీం. కాబట్టి కృతజ్ఞత అనేది అర్థం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడైనా ఏమైనా మాకు ఇబ్బందులు కష్టాలు పెట్టినప్పుడు గతములో ఆయన పెట్టిన సుఖాన్ని మర్చిపోకూడదు. అది నిజమైన కృతజ్ఞత అన్నమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, 2 రకాల ప్రజలకి రెట్టింపు పుణ్యాలు దొరుకుతాయన్నారు. ఆ 2 రకాల ప్రజలు ఎవరు? ఒకటి, ఆ బానిస, ఏ బానిస అయితే తన యజమానికి ఇహలోకంలో చాలా కృతజ్ఞత సలుపుతున్నాడు, మరియు తన నిజమైన యజమాని అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా కృతజ్ఞత సలుపుతున్నారు. ఆ బానిసకి రెట్టింపు పుణ్యాలు అన్నారు. ఏ బానిసకి? ఏ బానిస అయితే ప్రపంచంలో ఒక యజమాని దగ్గర బానిసగా ఉన్నాడు, ఆయనకు కృతజ్ఞత సలుపుతున్నాడు, ఆయన విధేయత చూపుతున్నాడు, ఆయన పనులు చేస్తున్నాడు. రెండోది, తన నిజమైన యజమానికి కృతజ్ఞత వహిస్తున్నాడు, ఆ బానిసకి రెట్టింపు పుణ్యాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. రెండోది, ఆ వ్యక్తికి ఎవరైతే గత ప్రవక్తల్ని విశ్వసించాడో, గత ప్రవక్తల్ని నమ్మారో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాత ఆయన్ని కూడా విశ్వసించారు, ఆ వ్యక్తికి కూడా రెట్టింపు పుణ్యాలు ఉన్నాయన్న. మూడోది, ఆ వ్యక్తి ఎవరి వద్దైతే ఒక బానిస స్త్రీ ఉందో, ఆ స్త్రీని విముక్తినిచ్చి స్వేచ్ఛనిచ్చి ఆమెతో నికా చేసుకున్నాడు, ఆ వ్యక్తికి కూడా రెట్టింపు పుణ్యాలు ఉన్నాయన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరి ఈ హదీస్ ప్రకారం లుక్మాన్ హకీం అందులో ఫిట్ అయ్యారు. కృతజ్ఞత భావం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవసరం అంటున్నాడు. కృతజ్ఞత గలవారే విజయాన్ని పొందుతారంటున్నారు. కృతజ్ఞత అనేదే జన్నతుకు తీసుకువెళ్తుంది. లైన్ షకర్తుం లఅజీదన్నకుం వలైన్ కఫర్తుం ఇన్న అదాబి లషదీద్. మనుషులు ఎక్కువగా శిక్షకి ఎందుకు గురి అవుతున్నారు? పనిష్మెంట్కి, శిక్షకి, కష్టాలకు, కడగండ్లకు, ఇబ్బందులకు ఎందుకు గురవుతున్నారు? కృతజ్ఞతకు విరుద్ధంగా వెళ్తున్నారు. కృతజ్ఞత పదాలు వాడటం వల్ల, కృతజ్ఞత భావము కలిగి ఉండటం వల్ల వాడు శిక్షకి గురి అవుతున్నాడు. అల్లాహ్ అంటున్నారు, నువ్వు కృతజ్ఞత వహించు, నీకు ఇంకా ఎక్కువ ఇస్తానంటున్నాడు. లైన్ షకర్తుం లఅజీదన్నకుం, కృతజ్ఞత వహించు, నీకు ఇంకా ఇస్తాను. వలైన్ కఫర్తుం, ఒకవేళ నువ్వు కృతజ్ఞత వహిస్తే నా శిక్ష కూడా చాలా కఠినమైనది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నారు, లుక్మాన్ హకీం తన సంతానాన్ని, తన కొడుకుని చేసినటువంటి హితబోధ ఖురాన్లో అల్లాహ్ ఎందుకు ఫిట్ చేశాడు? భూప్రపంచంలో ఖయామత్ వరకు ఎంతమంది వస్తారో వారందరికి కూడా ఈ హితబోధ ప్రతి తండ్రి తన సంతానానికి చేయవలసిన హితబోధ. ఎప్పుడో ఒకసారి కాదు, జీవితాంతరము లుక్మాన్ హకీం యొక్క హితబోధను ఒక తండ్రి తన సంతానానికి చేస్తూ ఉంటే ఇన్షాల్లా ఆ సంతానంలో టర్నింగ్ పాయింట్ తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే
అల్లా ఆసామాషిగా ఏదో కాలక్షేపానిగా లుక్మాన్ హకీం యొక్క హితబోధ ఖురాన్లో పెట్టలేదు. ఖురాన్ లాంటి అద్భుతమైన గ్రంథము, అల్లా అర్ష్ పైన చదివినటువంటి గ్రంథము, ఆయన చదివి చెప్పినటువంటి ఈ మాటలు లుక్మాన్ గురించి చెప్పాడంటే అది ఎంత ఉపయోగకరమైనటువంటిది ఉమ్మతికి. మొదటి హితబోధ ఆయన చేసింది ఏమంటున్నారు? యా బునయ్య లా తుష్రిక్ బిల్లాహ్, ఓ నా కుమార షిర్క్ చెయ్యవద్దు. అంత గొప్ప వ్యక్తి లుక్మాన్, ఆయన కొడుకు గురించి ఎవరైనా ఆలోచిస్తారా షిర్క్ చేస్తాడని? అయినా ఓ నా కుమార గుర్తించుకో, షిర్క్ చేయవద్దు తన జీవితంలో. నిన్ను కాల్చిన, నిన్ను చంపిన, నిన్ను ముక్కలు చేసిన షిర్క్ చేయవద్దు. ప్రతి తండ్రి తన సంతానానికి చేయవలసినటువంటి మొట్టమొదటి హితబోధ ఇదే, షిర్క్ చేయవద్దు. లా తుష్రిక్ బిల్లాహ్ ఇన్న షిర్క లజుల్మున్ అజీమ్. పాపాలన్నిటిలో మహాపాపము, పెద్ద పాపము షిర్క్. నూహు అలైహిస్సలాం వారి కుమారుడు ఎంత గొప్ప ప్రవక్త అండి. ఆయన కొడుకే కదా నూహు అలైహిస్సలాం కొడుకు. నావెక్కలేదు. యా బునయ్య యర్కబ్ మానా ఫలా తకుం మాల్ కాఫిరిన్. ఓ నా కుమార రా, నావెక్కు, కాఫిర్లలో చేరొద్దు. హాల సావి ఇలా జబలిన్ యాసిముని మినల్ మా. నేను కొండలెక్కుతాను, అది నన్ను కాపాడుతుంది అని సమాధానం ఇస్తున్నాడు. లాసిమల్ యౌమ మిన్ అమ్రిల్లాహ్. అల్లా ఆజ్ఞ నుండి ఏది కూడా కాపాడదు అని నూహు అలైహిస్సలాం తన కొడుకుని అంటున్నారు. కొడుకు గాడి తప్పిపోయాడు. కారణం షిర్క్ వల్ల. నూహు అలైహిస్సలాం వారి కళ్ళకు చల్లదనం అవ్వడం మానేసి నూహు అలైహిస్సలాం కొరకు ఒక అవమానపు వ్యక్తిగా మారిపోయాడు. ఎందుకు? షిర్క్ పూర్తిగా జన్నత్ నుండి దూరం చేసేస్తుంది. ఇన్నహు మై షిర్క్ బిల్లాహి ఫకద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న. షిర్క్ చేసేవారికి స్వర్గమే నిషిద్ధం అన్నారు. కాబట్టి ఇది చిన్న విషయమని భావించొద్దు. మీ సంతానం విషయంలో, జీవితంలో ప్రతి ఘడియ, ప్రతి సమయంలో వారికి మీరు చేసినటువంటి హితబోధల్లో హితబోధ తప్పనిసరిగా ఉండాలి. షిర్క్ చేయవద్దు అన్న కుమార. తర్వాత లుక్మాన్ హకీం అంటున్నారు ఆ హితబోధల్లో ఒకటి, వవస్సైనల్ ఇన్సాన బివాలిదైహి హమలతుహు ఉమ్ముహు వహనన్ అలా వహనిన్ వఫిసాలుహు ఫి ఆమైని అనిష్కురు లి వలివాలిదైక్ ఇలయ్యల్ మసీర్. అల్లా హితబోధ చేస్తున్నాడు ఎవరికి? ప్రతి వ్యక్తికి తమ తల్లిదండ్రుల గురించి. ఎందుకు? తల్లి బలహీనతపై బలహీనతను సహిస్తూ తమ సంతానాన్ని కంటుంది. 2 సంవత్సరాలు పూర్తిగా గర్భములో ఉంటుండగా, తర్వాత పాలు పెట్టడుగా 2 సంవత్సరాలు బలహీనతను సహిస్తుంది తల్లి. అందుకే అనిష్కురు లీ వలి వాలిదై, తల్లిదండ్రుల కృతజ్ఞత కూడా చేయి. ఇది రెండోది. ముందు అల్లాహ్ యొక్క కృతజ్ఞత, రెండోది తల్లిదండ్రుల యొక్క కృతజ్ఞత. అల్లా వారితో ఇష్టంగా ఉండడు, వారితో కోపంగా ఉంటాడు. ఎవరి తల్లిదండ్రులైతే ఈ ప్రపంచంలో కోపముగా ఉంటారు, ఎవరి తల్లిదండ్రులు తన సంతానం పట్ల కోపముగా ఉంటారో అర్షపై ఉన్న అల్లాహ్ కూడా వారి గురించి వారి పట్ల కోపముగా ఉంటారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అయితే తల్లిదండ్రుల విధేయత ఉంది, కానీ షిర్క్లో మళ్ళా వారి విధేయత లేదని తర్వాత ఆయత్లో చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వైన్ జాహదాక అలా అన్ తుష్రిక బి మా లైస లక బిహి ఇల్మ్. నీకు తెలియని విషయాల్లో నీ తల్లిదండ్రులు షిర్క్ చేయమంటే వారిని అనుసరించవద్దు. హజరత్ మూసా అలైహిస్సలాం వారితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మూసా, జన్నత్లో, స్వర్గములో ఒక మాంసం వ్యాపారి నీకు పొరుగువారుగా ఉంటాడు. నీకు పడోసి, పొరుచుకువారుగా జన్నత్లో. మాంసం వ్యాపారియా? నేను ఇంత పెద్ద ప్రవక్తని, ఒక మాంసం వ్యాపారి నాకు పొరుగువారుగా? అవును, కావాలంటే నువ్వు వెళ్ళి చూసుకో, అన్వేషణ చెయ్యి. వెళ్ళారు, ఆయనతో కలిశారు.
ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపారం చేసి మూసా అలైహిస్సలాం వారిని ఇంటిని తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో భోజనం వండాడు. ఒకటి వ్యాపారం చేశాడు ఉదయం అంట, సాయంత్రం ఇంటికి వెళ్ళి వంటలు కూడా చేస్తున్నాడు. చేసి ఒక మంచం మీద అనారోగ్యంతో జబ్బుతో పడి ఉన్నటువంటి ఒక ముసలావిడిని లాలించి ప్రేమించి ఆమెకు భోజనం పెడుతున్నాడు. భోజనం తినిన తర్వాత ఆమె నోరు కదుపుతుంది, ఏదో చెప్తుంది. మూసా అలైహిస్సలాం అడుగుతున్నారు, ఏం చెప్తుంది? ఆమె ఎవరు? నా తల్లండి, నేనే స్వయంగా భోజనం వండి పెడతాను రోజు వచ్చి. అంటే నువ్వు వ్యాపారం చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు మళ్ళీ వచ్చి భోజనం నువ్వే వండి పెడుతున్నావా? అవును. అయితే మీ తల్లి ఏమంటుంది? అల్లా నా ఈ కొడుకుని మూసా అలైహిస్సలాంకి పొరుగువారుగా చేయి అని దువా చేస్తుంది. అయితే నేను వెళ్తానన్నారు మూసా అలైహిస్సలాం. అదేంటి, మీరు వచ్చారు, అతిథిగా ఉంటారు, నా పని అయిపోయిందన్నా, నేను ఈ పని కోసం వచ్చాను, నా పని అయిపోయింది. మూసా అలైహిస్సలాం వెళ్ళిపోయారు. తల్లిదండ్రులకు కృతజ్ఞత వహించు. అల్లాహ్ సుబ్హానహు తాలా కూడా నీతో ఇష్టంగా ఉంటాడు. తల్లిదండ్రులు ఆనందంగా ఉంటే అల్లాహ్ కూడా ఆనందంగా ఉంటాడు. తల్లిదండ్రుల దువా పిల్లలకి కబూలవుతుంది. గబుక్కని తల్లిదండ్రులు శపిస్తూ ఉంటారు, తన కొడుకులకి కూతుర్లకి శపిస్తూ ఉంటారు. శాపనార్థాలు అవి కూడా తగిలిపోతాయి. దువా చేయండి. మీరు తల్లిదండ్రులా, మీ సంతానం నుండి మీకు ఇబ్బందిగా ఉందా, వారి గురించి దువా చేయండి, మీ దువా కబూల్ అవుతుంది. మనం విన్నాం కదా, హరంలో కాబాలో ఉన్న సురైమ్, ఆయన ఇమాం అయ్యారు, వాళ్ళ తల్లి యొక్క దువాయే అని చెప్పి చెప్తున్నారు. ఆయన చేసినటువంటి అల్లరికి మసీదులో అల్లానికి కాబాలో ఇమాముగా చేస్తే బాగుండు అన్నారు. అబ్దుల్ రెహమాన్ సుదేశ్, అల్లా నీకు ఈ కాబాలో ఇమాముగా చేస్తే బాగుంటుంది, అప్పుడు నీకు తెలుస్తుంది. అల్లా చేశాడు. ఆవిడ శపించిందా? శపించలేదు, దువా చేసింది. అలాంటి తల్లిదండ్రులు కావాలి, అలాంటి తల్లిదండ్రులు కావాలి. వారు విసుగు చెందకూడదు. తన సంతానం పట్ల ఇంత కష్టపడి కన్నారు, పోషిస్తున్నారు, శపించడానిక? దువా చేయండి. ఏ దువా కబూలవుద్దో తెలీదు. అబ్దుల్లా బిన్ ముబారక్ రహ్మతుల్లా అలై యొక్క తల్లిదండ్రులు చాలా గొప్పవారు. అబ్దుల్లా బిన్ ముబారక్ రహ్మతుల్లా అలై తల్లిదండ్రులు చాలా గొప్పవారు. అబ్దుల్లా బిన్ ముబారక్ యొక్క తండ్రి ముబారక్, ఆయన ఒక యజమాని దగ్గర పనిచేసేవాడు. యజమాని అన్నాడు, చూడు, మా తోటలో ఉన్న పొలాల్లో తీయటి పళ్ళు, ద్రాక్ష, నారింజ, దానిమ్మ, తీయటి పళ్ళు తీసుకురా. ఆయన పళ్ళు తీసుకొచ్చి పెట్టాడు. యజమాని చెప్పారని, పుల్లగా ఉన్నాయి. ఏంటయ్యా, తీయటి పళ్ళు తెమ్మన్నాను, పుల్లటి పళ్ళు తెచ్చావు? క్షమించండి, నేను ఎప్పుడు తినలేదు, ఏ చెట్టు పండు ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా. అంటే ఎప్పుడు ఒక్కటి కూడా తినలేదా? ఏ చెట్టుది రుచి చూడలేదు? మీరు నా యజమాని, మీరు ఉన్నా లేకపోయినా మీ దాంట్లో నుంచి ఒక్క పండు కూడా నేను ముట్టుకోలేదు. అంతటి నమ్మకస్తుడైనటువంటి ఈ వ్యక్తికి నేను ఎందుకు అలాగే విడిచిపెట్టడం? నా కూతుర్నిచ్చి నికా చేస్తాను. అబ్దుల్లా బిన్ ముబారక్ రహ్మతుల్లా అలైకి, వాళ్ళ తండ్రికి ముబారక్ రహ్మతుల్లా అలై సొంత కూతుర్ని ఆ తోట యజమాని తన కూతురికి ఇచ్చి నికా చేశాడు. పెద్ద పెద్ద సంబంధాలు వచ్చినా చేయలేదు. నమ్మకస్తుడు కావాలి నాకు. మనం ఎవరిని చూస్తాం? వాడు ఏం చేసినా పర్వాలేదు, గొప్పవాడు కావాలి. పోయిందంతే, స్మాష్. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు గస్తీ చేస్తున్నారు. ఒక తల్లి తన కూతురుతో అంటుంది, దూద్ మే పానీ మిలాదల్, పాలల్లో నీళ్లు కలిపి. అమ్మా, ఉమర్ వచ్చే సమయం అయింది. ఉమరా ఇప్పుడే వస్తాడు, ఎక్కడో ఉంటాడు ఆయన. ఈయన బయట నుంచి అంతా వింటున్నాడు. ఇదేంటి అమ్మా, ఉమర్ కాకపోతే అల్లా చూస్తున్నాడు కదా, నువ్వు ఎలా కలపమంటావు నీళ్ళు పాల్లో? అల్లా చూడటం లేదా అని వాదిస్తుంది తల్లితో.
బయట నుంచి ఉమర్ ఫారూక్ వింటున్నారు. డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంటికి వెళ్ళి తన పిల్లలందరినీ నిలబెడుతున్నారు. నేను ఒక మంచి సంబంధం చూశాను, మీరు నికా చేసుకోవాలి. ఆవిడెవరు? నిరుపేదరాలు, పూరి గుడిసెలో ఉండే ఒక నిరుపేదరాలు, ఖలీఫా అమీరుల్ మోమినీన్ తన కొడుకుని అటువంటి సంబంధం చూశాడు. ఎందుకు? అల్లాహ్ పట్ల భయభక్తి గల స్త్రీ కావాలి. అటువంటి స్త్రీల ద్వారా మంచి సంతానం కలుగుతారు. తన కొడుకుని నికా చేశారు. ఆసిం నికా అయిపోయింది. వాళ్ళకి అబ్దుల్ అజీజ్ పుట్టారు. అబ్దుల్ అజీజ్ నికా అయింది. ఉమర్ పుట్టారు. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ చాలా లగ్జరీ జీవితం గడిపేవారు. చూడండి, ఎవరి జీవితాలు ఎప్పుడు మారుతాయో చెప్పలేము. చాలా లగ్జరీ జీవితం. అద్దం దగ్గర నిలబడితే గంటల తరబడి దువ్వేవాడట. ఒకసారి ఏం జరిగిందంటే, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ యొక్క మంచం సర్ది పరిచి బాగు చేసి, బానిసరాలు, ఆ బానిస స్త్రీ దాని మీద పడుకొని చూసింది ఎలా ఉంటుందో అని చెప్పి. కళ్ళు మూసిపోయాయి, నిద్ర వచ్చేసింది. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ వచ్చాడు. నా మంచం మీద ఇది పడుకుంటుందా? తీశారు, హంటర్ తీశాడు, కొరడా తీసి అదే కొట్టడం, కొట్టి అలిసిపోయాడు. బానిస ఒక్క మాట అన్నింది, మీరు నా యజమాని, పూర్తిగా మీకు నన్ను కొట్టే హక్కు ఉంది. అయితే ఒక మాట వినండి, నేను ఒక 5 నిమిషాలు పడుకొని ఉంటాను, ఇన్ని దెబ్బలు కాశాను, మీరు జీవితాంతం పడుకుంటున్నారు, ఎన్ని దెబ్బలు కాస్తారు అల్లా దగ్గర? ఒక్క మాట చాలు. ఆయన హృదయంలో వెళ్ళిపోయింది, ఆయన జీవితం మారిపోయింది. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఉమర్ సాని అయిపోయారు, రెండో ఉమర్ అయిపోయారు. ప్రపంచాన్ని మళ్ళా ఉమర్ రజియల్లాహు అన్హు గుర్తొచ్చారు. అలాంటి ఖలీఫా అయ్యారు. నా ఉమ్మత్లో 12 మంది ఖలీఫాలు వస్తారని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అందులో ఖలీఫా ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్. అల్హమ్దులిల్లాహ్. ఆయన 3 సంవత్సరాలు పరిపాలించాడు. 3 సంవత్సరాలు మొత్తం బను ఉమయ్యాను చెదరు చేశాడు శుభ్రంగా. బను ఉమయ్యాను పట్టి వాళ్ళు సంపాదించిన ధనమంతా లాక్కున్నాడు. మీరు ఖలీఫాలు అవటానికి కారణం మీరు ధనాన్ని తినటానిక, దేశాన్ని దోయటానిక కాదు అని చెప్పి ఒక్కొక్కరిని పట్టుకున్నాడు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్. చివరికి ఆయన్ని పాయిజన్ ఇచ్చి చంపేశారు, విషం ఇచ్చి చంపేశారు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్. తల్లిదండ్రులు తమ సంతానం గురించి ఏం ఆలోచిస్తున్నారు? వారు ఏం ఆలోచించారు? ఇక్కడ నికా అయిపోయింది. ముబారక్ రహమతుల్లా అలైకి వారిద్దరికి అబ్దుల్లా పుట్టాడు. అబ్దుల్లా బిన్ ముబారక్. చాలా లగ్జరీ జీవితం అయింది కూడా, చాలా లగ్జరీ జీవితం గడిపేవాడు. తల్లిదండ్రులు అల్లాహ్తో దువా చేస్తున్నారు. తల్లి మంచివారే, తల్లి కూడా చాలా మంచిది. తల్లి తండ్రులు ఇద్దరు కూడా చాలా పుణ్యాత్ములు. అటువంటి పుణ్యాత్ముల కడుపులో వీడు పుట్టాడండి. వీడు లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నాడు. అల్లా కరుణించల్లా, దయచూపల్లా, మా సంతానాన్ని మార్చల్లా. రాత్రి భవన్లో ఏడ్చి అల్లాహ్తో దువా చేసేవారు. అల్లా వింటాడా లేదా? వింటాడు. ఉహాల రబ్బుకుం ఉదుఊని అస్తజిబ్ లకుం. నీ ప్రభు ఇలా సెలవిస్తున్నాడు, నన్ను పిలువు, నేను వింటాను. నువ్వు పిలవటములో వెనకాడొద్దు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని అడగటములో చాలామంది ఫెయిల్ అయిపోతారు. అడిగి ఫెయిల్ అవ్వు పర్వాలేదు, అడగటంలో ఫెయిల్ అవ్వద్దు. నువ్వు అడుగుతూనే ఉండు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని, నువ్వు అడుగుతూనే ఉండు. ఒక గడి అనేది వస్తుంది, హదీసుల్లో కూడా వస్తుంది, కొన్ని గడియల్లో దువాలు ఖబూల్ అవుతాయని. అది ఏ గడియో మనకు తెలియదు, దువా ఖబూల్ అయిపోద్ది ఇన్షాల్లా. వీళ్ళిద్దరు తల్లిదండ్రులు దువా చేస్తున్నారు. ఆ అబ్బాయి మత్తులో ఉండి ఎక్కడో పడి ఉన్నాడు. ఒక ఆయత్ వినిపిస్తుంది, ఖురాన్ యొక్క ఆయత్ ఆయన చెవిలో వినిపిస్తుంది. అలం యాని లిల్లదీన ఆమను అన్ తఖ్షా ఖులూబుహుం లిజిక్రిల్లాహ్
వమా నజల మినల్ హక్కి, సూర్య హదీద్ యొక్క ఆయతు. ఏమి విశ్వాసులకు ఇంకా సమయం ఆసన్నం అవ్వలేదా మారటానికి? విశ్వాసులకు మారటానికి సమయం ఇంకా ఆసన్నం కాలేదా? అల్లాహ్తో భయపడటానికి ఇంకా సమయం రాలేదా? ఈ ఆయత వినిపించింది ఆయన చెవిలో. లెగిశాడు, ఇంటికి వచ్చాడు. మత్తులో ఉన్నారు. స్నానం చేసుకొని పవిత్రమయ్యారు. నమాజు ప్రారంభించారు. ఇక నమాజులు చేయటం తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అల్హమ్దులిల్లా, మా కళ్ళకు చన్నదనమైనటువంటి మా బిడ్డ మారాడు. చాలా సంతోషించారు. అబ్దుల్లా బిన్ ముబారక్ రహమతుల్లా అలైహి తన తండ్రి దగ్గరికి వచ్చి అన్నారు, నాన్నగారు, అల్లాహ్ సుబ్హానహు తఆలా నాకు ఇంకా హిదాయత్లో ముందుకు తీసుకెళ్లాలని అల్లాహ్తో దువా చేయండి. కన్నీరు కార్చుకొని తండ్రి ఆనంద బాష్పాలు కురిపించుకున్నాడు. నా సంతానం ఇంత చక్కగా మారాడని. అక్కడ జరుగుతున్నటువంటి ముహద్దీసుల యొక్క క్లాసుల్లో కూర్చోవడం, హదీసులు వినటము, హదీసుల పట్ల ఆయనకి ఉత్సాహం కలిగింది. హదీసులు అంటే ఆ కాలంలో హదీసులు జమా చేసేవారు ప్రజలు. ఆ కాలంలో అబ్దుల్లా బిన్ ముబారక్ వచ్చారు. ఆయన హదీసుల పట్ల శ్రద్ధ కలిగింది. హదీసుల్ని తెలుసుకోవాలి, హదీసుల్ని గెయిన్ చేయాలి, హదీసుల్ని కలెక్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళ నాన్నగారు ₹1,00,000 ఇచ్చారు. ఆ కాలంలో ₹1,00,000 మామూలు విషయం కాదు. ఇచ్చి వ్యాపారం చేయన్నారు. ₹1,00,000 ఇచ్చి. చాలా ధనికుడు అబ్దుల్లా బిన్ ముబారక్ యొక్క తండ్రి. వ్యాపారం చేయన్నారు. ఆయన ఏం వ్యాపారం చేశాడు తెలుసా? వ్యాపారం చేసి సంవత్సరం తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి అడిగాడు, కుమారా, ₹1,00,000 నీకు ఇచ్చాను, వ్యాపారం చేసావా? చేశాను, చాలా లాభాలు వచ్చాయి నాన్నగారు, అవన్నీ మీకు చూపిస్తాను ఇంటికి తీసుకువెళ్ళి. సరే అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి హదీసులు చదివి వినిపిస్తున్నారు. మీ ₹1,00,000 ఖర్చు పెట్టి హదీసులు సేకరించాను నేను ప్రపంచం అంతా తిరిగి. అల్లాహ్, ఆ తండ్రి ఆనందపడిపోయాడు. ఇంతకంటే మంచి వ్యాపారం ఇంకో ఉంది. ఈ తిజారత్ కంటే, ఈ వ్యాపారం కంటే మరొక వ్యాపారం లేదు. యర్జూన తిజారతన్ లన్ తబూరా, ఈ తిజారత్లో నష్టం లేదు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా అబ్దుల్లా బిన్ ముబారక్ తన సంతానాన్ని ప్రోత్సహించాడు హదీసుల విషయంలో. ₹1,00,000 ఖర్చు పెట్టి ఆయన హదీసులు తీసుకొచ్చాడు. ఒక్క హదీస్ మనకు ₹1,00,000 ఈ రూమ్ అంతా నిండిపోతాయి హదీసులు ఈ కాలంలో. ఆ కాలంలో ప్రపంచం తిరిగి 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 కొన్ని హదీసులు తీసుకొచ్చాడు అబ్దుల్లా బిన్ ముబారక్ రహమతుల్లా అలైహి. వాళ్ళ నాన్నగారు ఇంకో ₹1,00,000 ఇచ్చారు. నీకు ఇంకా మిగిలిపోయిన వ్యాపారం కూడా పూర్తి చేసుకోనాయన అని. అల్హమ్దులిల్లాహ్. అబ్దుల్లా బిన్ ముబారక్ నమాజ్ అవగానే వెంటనే వెళ్ళిపోయేవారు. అందరూ అనుకునేవారు, ఎవరితో కలవడు, ఎవరితో మాట్లాడు, వెంటనే లెగిసి వెళ్ళిపోతున్నాడు ఈయన. ఒకసారి అడిగారు పెద్ద మనుషులు, ఏమండి మీరు అలా చేస్తున్నారని. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబా యొక్క మహఫిల్లో, వారి సభల్లో కూర్చోవడానికి వెళ్తున్నాను. ఇదేంటి, ఇప్పుడు ప్రవక్త వారు ఎక్కడున్నారు, ఇప్పుడు సహాబా ఎక్కడున్నారు? వారి హదీసులు చదువుతున్నప్పుడు నాకు అలా అనిపిస్తుంది అన్నారు. వారి హదీసులు చదువుతున్నప్పుడు నాకు అలా అనిపిస్తుంది. వారిలో కూర్చున్నాను, సంభాషణ అవుతుంది, ప్రవక్త వారు ఉపన్యాసం ఇస్తున్నారు, సహాబా అడుగుతున్నారు, వారి సభల్లో కూర్చున్నట్టు అనిపిస్తుంది. అంత బర్కత్ ఉంది హదీసుల్లో. సంతానం పట్ల శ్రద్ధ వహించే విషయంలో, ధార్మిక విషయంలోనే ఎక్కువగా అల్లాహ్ సుబ్హానహు తఆలాని అడగాలి. అది ఒక్కటే సంతానం యొక్క సమస్త జీవితాన్ని మార్చేస్తుంది. మీరు మీ సంతానాన్ని, మనం మీ సంతానాన్ని డాక్టర్ చేసినా, ఇంజనీర్ చేసినా, ఎంత పెద్ద చదువులు చదివించినా, ధార్మిక విషయాలు వారికి బోధించటము చాలా అవశ్యము, చాలా అవసరము. అది లేకపోతే తల్లిని తల్లిగా చూడరు, తండ్రిని తండ్రిగా చూడరు. మనం ఎన్నో వింటున్నాము. తల్లిని హతమార్చేవారు, తండ్రిని హతమార్చేవారు, మొత్తం కుటుంబాన్ని హతమార్చేసేవారు, కడ తేల్చేవారు ఎంతోమంది గడిచారు.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గొప్ప అనుగ్రహం ఇచ్చాడు ఖురాన్ గ్రంథం. ఎంతమంది లేరండి తల్లిదండ్రులను ఓల్డ్ హోమ్లో తీసుకెళ్ళి వెళ్ళలేదు? ఓల్డ్ హోమ్లో ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నాయి? ముస్లింలలో కూడా ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. వృద్ధాశ్రమంలో తీసుకెళ్ళి తల్లిదండ్రులు వేస్తున్నారు. కారణము తల్లిదండ్రుల యొక్క నేరం కూడా ఉంది. వారు ధర్మ అవగాహన తన సంతానంలో కల్పించలేదు. ఆ తర్వాత లుక్మాన్ హకీమ్ ఏమంటున్నారు? యా బునయ్య ఇన్నహా ఇన్ తకు మిత్కాల జర్రతిన్ మిత్కాల హబ్బతిన్ మిన్ ఖరదలిన్ ఫతకూనా ఫీ సఖరతిన్ ఔ ఫిస్ సమావాతి ఔ ఫిల్ అర్ది యాతి బిహల్లా ఇన్నల్లాహ లతీఫున్ ఖబీర్. ఓ నా కుమారా, నువ్వు చేసినటువంటి పని ఆవగింజంతైనా సరే, చిన్న పని ఆవగింజంత పని అయినా సరే, ఖయామత్ నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసుకొస్తాడు. ఆ పని నువ్వు బండ రాతిలో చేసిన, ఆకాశాలలో చేసిన, భూగర్భములో చేసిన, ఖయామత్ నాడు తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. కుమార, ఒక తండ్రిగా తన సంతానానికి చేయవలసిన హితబోధ. ఎంతమంది తండ్రులు తమ సంతానానికి చేస్తున్న హితబోధ ఏంటి? వాడికి మోసం చేయి, వీడికి మోసం చేయి, అక్కడ ఇలా చేయి, వాడికి ఇలా చేయి. ఒకరోజు నీకు కూడా మోసం చేస్తాడు, ఒకరోజు నీకు కూడా పెడతాడు. మనము ఏం నేర్పిస్తున్నావో అదే వారు నేర్చుకుంటారు. ఒక పెద్ద ఆలింకి జోళ్ళు తొడిగిస్తున్నటువంటి వ్యక్తి తండ్రి చూసి కోప్పడితే ఆలిం అంటాడు, ఈరోజు నాకు తొడిగిస్తున్నాడు, రేపు మీకు తొడిగిస్తాడు జోళ్ళు. ఆ మంచి కార్యక్రమాలు ఇస్లాం ధర్మం నేర్పిస్తుంది. సోదరులారా, ఒక తండ్రి జరిగిన సంఘటన అండి. ఒక తండ్రి తన కోడలతో అంటున్నాడు, అమ్మా చాలా చలిగా ఉంది, నాకు ఏమైనా కప్పుకోవడానికి ఇవ్వు అని. అప్పుడు వాళ్ళ నాన్న అంటున్నాడు, ఆ పిల్లడు నాన్న, అబ్బాయి నాన్న, దాదాకు తాతకి అక్కడ కంబలి చిరిపోయింది కదా, ఆ కంబలి ఇచ్చే కప్పుకుంటాడు బయట. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఆ కంబలిని 2 ముక్కలు చేస్తున్నాడు. తాతగారికి ఇవ్వడానికి 2 ముక్కలు చేసి సగం ముక్క ఇస్తున్నాడు. నాన్న కోప్పడుతున్నాడు, క్యారే ఆదా దేతా, సగం ఇస్తావేంటి, పూర్తిగా ఇవ్వచ్చు, ఎందుకు వచ్చావు? నాన్నగారు, ఈరోజు మీ నాన్నగారికి ఇమ్మన్నారు, రేపు మీకు కూడా ఇవ్వాలి కదా, అందుకే ఇంకో సగం పెట్టాను నేను. ఒక సంఘటన జరిగింది. ఒక అప్పు ఇచ్చేవాడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అబ్బాయితో అడుగుతున్నాడు, మీ నాన్నగారు ఉన్నారా? వాడు అబ్బాయి ఏం చెప్తున్నాడు తెలుసా? నాన్నగారు లేను అని చెప్పమన్నారు. ఏంటి? నాన్నగారు లేరు అని చెప్పమన్నారు. లేరు అని చెప్పమన్నారా? ఉన్నారా? ఉన్నారండి, మంచం కింద దాక్కున్నాడు, లేరు అని చెప్పన్నారు. ఎంత మంచి అబ్బాయి అండి. పాప అప్పిచ్చేవాడు, ఒరే బాబు ఎందుకు దాక్కుంటావురా, నిన్ను క్షమిస్తున్నానులే, ఇంత మంచి కొడుకు దొరికాడు నీకు, నువ్వు అబద్ధం చెప్పమన్నా చెప్పలేదు, వాడు వచ్చి లేరు అని చెప్పమన్నాడట. అంతే. మనం ఏం నేర్పిస్తున్నా కొడుకుని? అరే జారే నయ్యే బలికి బోలు, అబ్బా నయ్యే బలికి, నాన్న లేడని చెప్పి అబద్ధం చెప్పడం నేర్పిస్తున్నాడు. పిల్లలకి ఏం చెప్తున్నారు? అరే జాకి బీడికి కట్టాలా అంట. బీడికి కట్ట ఏముంటుంది ఇందులో? ఆడు మిగిలింది కాలుస్తాడు పీకలో, ఆ మిగిలిన పీల ఒక 2 కొడతాడు, ఎలాగుందో అచ్చా చేయి, ఆడు కూడా స్టార్ట్ చేస్తాడు. సిగరెట్లు తెప్పిస్తాడు, క్వార్టర్ తెప్పించుకుంటారు కొడుకులతో. వాళ్ళు మాంటారా? 2 చుక్కలు వాళ్ళు వేసుకు చూస్తారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు తన సంతానాన్ని? ఏ మంచి కార్యాల గురించి ప్రోత్సహిస్తున్నారు? లుక్మాన్ హకీమ్ అదే అంటున్నారు, ఓ నా కుమారా, నువ్వు ఆవగించంత తప్పు చేసినా, అంటే ఇక్కడ తండ్రి తప్పు చేయగలడా అలాంటప్పుడు కొడుకు ముందు?
ఆవగింజ ఎంత తప్పు అంటున్నాడు ఈయన. తండ్రి తప్పు చేయగలడా? తండ్రి తప్పు చేస్తే కొడుకు కూడా అర్థమైపోద్ది. పర్వాలేదన్నమాట, మామూలుగా చెప్తుంటారు నాన్న అంతే, ఆయన చేస్తున్నాడంటే మేము కూడా చేయొచ్చు. ఈరోజు ఎంతమంది అండి వీడియో గేమ్స్ ఏమనుకుంటున్నారంటే పిల్లడు గోల చేయకుండా ఉండడానికి వీడియో గేమ్స్ ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు గోల చేయరు, వాళ్ళు ఏదో వాళ్ళు పడతారు, నా పాటు నేను పడవచ్చు అని చెప్పి తల్లి అనుకుంటుంది. అలా కాదు, అంతవరకు ఆగదు అది. ఆ తర్వాత చాలా ప్రమాదానికి వెళ్తుంది. ఈరోజు వార్తలు మనం చూస్తున్నాం, పిల్లలు తల్లిదండ్రుల యొక్క అకౌంట్లో నుంచి లక్షల రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు కేవలం ఆట గురించి. గతంలో జూదం అనేది పెద్దోళ్ళు ఆడేవారు, పెద్దోళ్ళు జూదం ఆడేవారు, తెలియకుండా ఎక్కడో. ఇప్పుడు ఇంట్లో ఆడుతున్నాడు జూదం, లక్షలు కొల్లగొట్టేస్తున్నాడు. ఒక తండ్రి యొక్క అకౌంట్లో నుంచి 7.5 లక్షలు ఆడేశాడండి, 7.5 లక్షలు ఆడేశాడండి అకౌంట్లో నుంచి. వాడికి అర్థం అవట్లేదు ఎక్కడిని పోతుంది డబ్బులు, ఏమవుతున్నాయని. వాడికంటే తెలివైనవాడు కొడుకు, వాడు ఎలా తీస్తున్నాడు, అకౌంట్లో తీసేస్తున్నాడు, ఆడేస్తున్నాడు, తీస్తున్నాడు. ఏమవుతుంది డబ్బులు? ఎక్కడ నేర్చుకున్నాడు? తల్లి ఒడిలో నేర్చుకున్నాడు. మాకే గోధుమే బయటికి अच्छा भी सीख लिया वीडियो गेम, ఫ్రీ గేమ్ అమ్మ సికాయ్, ఫ్రీ గేమ్ అమ్మ నేర్పించింది. వీడు పెద్దోడై లక్షల గేమ్ ఆడుతున్నాడు. మా వీధిలో, నేనుండే వీధిలో ఆరిలోవలో ఒక అబ్బాయి ఆ గేమ్కి డబ్బులు ఇవ్వట్లేదని ఊరేసుకొని చనిపోయాడు. ముస్లిం అబ్బాయి మా వీధిలోనే. ఏం గేమ్ అంటారు అది? పబ్జీ గేమ్. అబ్బా ఎంత నోటెడ్ చూసారా, అందరికీ తెలిసి నోటెడ్ పబ్జీ గేమ్. ఎంత నోటెడ్ అండి. అసలు నాకు కూడా అర్థం లేదు ఏంటి గేమా అని చెప్పి. అసలు గేమ్లో ఏముంటుంది, లక్షలు ఎలా పోతాయని. పోతాయి, ఆట అలాంటిది. నలుగురు కలిసి ఆడతారు, అక్కడొకడు ఆడుతుంటాడు, వాడొకడు వీడికి తెలియదు, అందరూ కలిసి ఆడుతుంటాడు. నాకే అర్థం అవుతుంది ఇప్పటి వరకు అది ఎలా ఆడతారో. ఎవరు నేర్పించారు? అమ్మ నేర్పించింది. ఒక జరిగిన సంఘటన చెప్తానండి. లండన్లో ఒక అబ్బాయి క్రైస్తవ అమ్మాయిని ప్రేమించాడు. క్రైస్తవ అమ్మాయిని నికా చేసుకుంటానన్నాడు. క్రైస్తవ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు, నువ్వు ముందు ఇస్లాం విడిచిపెట్టేయాలి. ఓకే అన్నాడు. ముస్లింలు ఉండే చోట ఉండకూడదు. ఓకే అన్నాడు. మస్జిద్కి వెళ్ళకూడదు. ఓకే అన్నాడు. ఖురాన్ చదవకూడదు. ఓకే అన్నాడు. అయిపోయింది. క్రైస్తవ అమ్మాయితో జీవితం గడుపుతున్నాడు. ఒకరోజు వాళ్ళ ఇంట్లోనే ఒక ఎర్ర అట్ట ఉన్న పుస్తకం చూశాడు. ఏంటా ఈ పుస్తకం అని తీస్తే ఖురాన్. కన్నీరు కార్చుకుంటున్నాడు ఖురాన్ని చూసి. ఎందుకో తెలుసా? చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ఒళ్ళో కూర్చోబెట్టి ఖురాన్ చదివేదన్నమాట. ఆ అబ్బాయిని ఒళ్ళో కూర్చోబెట్టి ఖురాన్ చదివేది. వాళ్ళ తల్లి గుర్తొచ్చింది. ఖురాన్ చదవడం రాదు వాడికి. ఖురాన్ చూసి అమ్మ గుర్తొచ్చింది. ఆ ఖురాన్ని ముద్దాడుతూ కన్నీరు కారుస్తూ ఖురాన్ పెట్టేసి మస్జిద్కి వెళ్ళిపోయాడు. ఇమాం గారి దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నారు. ఇమాం గారు ఉన్నది ఇలా అయిపోయింది లైఫ్, అల్లా క్షమిస్తాడు. ఎందుకు మారాడండి అబ్బాయి? మళ్ళా ఇస్లాంలో ఎందుకు వచ్చాడు? తల్లి చిన్నప్పుడు తన ఒడిలో కూర్చోబెట్టి ఖురాన్ చదవటం అంత లాభం చేసింది. మాకే గోద్ సే జో సిక్తా ఓ గోర్ తక్ నహీ భూల్తా అంటారు. తల్లి ఒడిలో నేర్చుకున్నది సమాధి ఒడి వరకు మరచిపోడు అంటారు. ఈరోజు తల్లిదండ్రులు ఏం నేర్పిస్తున్నారు సంతానాన్ని? లగ్జరీ లైఫ్ నేర్పిస్తున్నారు. మీరు మీ సంతానాన్ని ప్రేమించవచ్చు. అల్లా ఏమంటున్నాడు? మీ సంతానాన్ని మీరు నరకాగ్నిలో వేయకండి అంటున్నాడు. యా అయ్యుహల్లదీన ఆమను కు అన్ఫుసకుం వ అహ్లికుం అన్నారా వకూదు అన్నాసు వల్ హిజారా అలైహా మలాయికతున్ గిలాదున్ షిదాద్ లా యహ్సునల్లా మా అమరహుం వ యఫ్అలూన మా యుమరూన్. విశ్వసించిన ప్రజలారా, మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి రక్షించుకోండి, మీ సంతానాన్ని కూడా కాపాడుకోండి. ఆ నరకాగ్ని నుండి దాని ఇంధనము మానవులు మరియు రాళ్ళు. దాని మీద నిర్వాహకులు ఉన్నారు, దైవదూతలు.
కఠోరమైనటువంటి హృదయము, కర్కశమైన హృదయము, దయా జాలి వారికి ఉండదు. అటువంటి నరకాగ్నికి ఆహుతి అవ్వకుండా మీ సంతానాన్ని కాపాడుకోండి. ఫజర్ నమాజ్కి లేపుతూ ఉంటే తల్లి అంటుంది, సోజా అనేదో రాత్కు దేర్సే సోయా బచ్చా అంట. తల్లి ప్రేమ అది, తల్లి ప్రేమ గుడ్డిది అంటారు. తల్లి ప్రేమ గుడ్డిది. వాడు నల్ల కాకిలాగా ఉన్న నా రాజు నా బంగారం అంటుంది, నా చక్రవర్తి నా రాజు నా బంగారం అంటుంది. అంతగా ప్రేమిస్తుంది కదా తల్లి. షేక్స్పియర్ రాసినటువంటి పోయంలో పోయట్రీలో ఒక పద్యం ఉంది. ఆయన ఏమన్నాడంటే, ఒక మజ్ను లైలాని ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత లైలా అనింది, మజ్ను నా కోసం నువ్వు ఏమైనా ఇస్తావా? ఏదైనా, ఎనీథింగ్, నువ్వేమన్నా నేను తీసుకొస్తాను, అయితే నీ తల్లి హృదయం తీసుకురా. ఏది తేవాలి? నీ తల్లి హార్ట్, హృదయం తీసుకురా. ఇంటికి వెళ్ళాడు, తల్లిని చంపేశాడు, హృదయం తీసాడు, పట్టుకొని పరిగెడుతున్నాడు. పరిగెడుతూ రాయిని కొట్టుకొని పడిపోయాడు. ఆ తల్లి హృదయంలో బేటా మార్లగాకి దేకో అని, ఓ నా కుమారా నీకు దెబ్బలు తగిలేవు చూడు అని హృదయం నుంచి శబ్దం వస్తుంది. అంటే ఒక పోయిటరీగా రాశాడు, తల్లి అంత ప్రేమిస్తుంది, దాని హృదయం తీసినప్పటికీ దానికి తన సంతానంపై ఎంత ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ నరకంలో పడేయకూడదు, ఆ ప్రేమ జన్నతులో తీసుకువెళ్ళాలి. అటువంటి తల్లిగా, అటువంటి తండ్రిగా మారాలి. ఏమంటే డాక్టర్ దగ్గర తీసుకువెళ్తాం, అబ్బాయికి ముళ్ళు గుచ్చుకుంది, సెప్టిక్ అయిపోయింది. డాక్టర్ గారు అంటారు కాళ్ళు తీసేయాలి అక్కడ అంటారు, అక్కడి వరకు తీసేయాలి. అమ్మో కుదరదు, అలా కుదరదు, తీయడానికి వీల్లేదు, నా కొడుక్కి ఏదైనా చేసి కాపాడండి. లేదమ్మా, తీయకుండా అవ్వదు, చివరికి తీయవలసి వస్తుంది. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆజ్ఞల్ని పాటించాలంటే కొన్ని కష్టాలు ఉంటాయి. తల్లిదండ్రులు దాన్ని గుర్తించుకోవాలి. ఆ కష్టాల తర్వాత సుఖం ఉంది. ఫైన్న మాల్ ఉస్రి యుస్రా, ఇన్న మాల్ ఉస్రి యుస్రా అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రతి కష్టముతో సుఖం ముడిపడి ఉంది అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నా బిడ్డ కష్టం కలుగుతుంది, ఫజర్కి లెగిపితే, నా బిడ్డకి ధార్మిక విద్యకి చేస్తే ప్రాపంచిక విద్య ఇబ్బంది అయిపోద్ది, నా బిడ్డకి ఫలానా ఉద్యోగం అయితే సరిపోదు, నా బిడ్డ హలాల్ అనుకుని చూసుకుంటే అక్కడికి వెళ్తే లాభం. ప్రతిదీ కూడా తల్లి ఏం చూస్తుంది? నా బిడ్డ సుఖంగా ఉండాలి, జన్నతికి వెళ్ళాలి, సుఖంతో పాటు జహన్నంకి వెళ్ళకూడదు. నిద్ర పాడవుద్ది, ఆఖిరత్ పాడైపోతుంది, పరలోకం పాడైపోతుంది. మౌజన్ అందుకే ఏమంటాడు ఫజర్లో, అస్సలాతు ఖైరు మినన్ నౌమ్, నమాజ్ నిద్ర కంటే శ్రేష్టమైనది. కానీ తల్లి ఏమంటుంది తన కొడుకుని, నిద్ర నమాజ్ కంటే శ్రేష్టమైనది, పడుకో అని అంటుంది. సులైమాన్ అలైహిస్సలాం వారి తల్లిగారు సులైమాన్ అలైహిస్సలాంని ఫజర్కి లేపి అనేవారు, బేటా కొడుక ఫజర్కి లెగిసేవారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా పెద్దవాళ్ళుగా చేస్తాడు. మీరు చరిత్రలో చదివి చూడండి, ఎంత పెద్ద వాళ్ళు ఉన్నారో ప్రపంచంలో, వారు ఫజర్కి ముందే లెగుస్తారు. సూర్యుడు లెగక ముందు వారు లెగుస్తారు. అది డిసిప్లిన్ గల జీవితం. అది తన సంతానానికి నేర్పించవలసిన డిసిప్లిన్. రాత్రి వాడు ఎంత ఆలస్యం పడుకున్నాడు అది అనవసరం. ఫజర్కి నువ్వు లేపు, నెక్స్ట్ రాత్రి తొందరగా పడుకుంటాడు వాడు. నిద్ర కొరత వద్దు, వాడికి నిద్ర వస్తుంటుంది. వాడు ఆడాలన్నా ఆడలేడు, గేమ్ ఏం చేయాలన్నా చేయలేడు, పడుకుంటాడు. నువ్వు ఫజర్కి లేపు. ఆ అలవాటు ఒక్కసారి చేస్తే నువ్వు చనిపోయిన జీవితాంతరం అలవాటు ఉంటుంది. ఇజా మాతల్ ఇన్సాను ఇన్ ఖత అమలుహు ఇల్లా సలాస్. మనిషి చనిపోయిన తప్పటికీ వారి కర్మల పత్రాలు కట్టివేయబడతాయి. 3 మార్గాల ద్వారా పుణ్యాలు దొరుకుతూ ఉంటాయి. వలదున్ స్వాలిహ యదూహు బిహా, సద్వర్తన సదాచరణ చేసే సంతానము, వారి గురించి తల్లిదండ్రుల గురించి దువా చేస్తూ ఉంటే అది దొరుకుతుంది అక్కడ. ఒక సంతానము శిక్షలో ఉంటారు, ఖబర్ యొక్క అజాబ్లో, సమాధి శిక్షలో ఉంటారు. అకస్మాత్తుగా వాళ్ళిద్దరిని తీసి బంగారపు ఉయ్యాల్లో కూర్చోబెట్టి
వజ్రాల కిరీటాలు ధరించి వారిని ఊపుతూ ఉంటారు ఉయ్యాల్లో కూర్చోబెట్టి. వారిద్దరు ఆశ్చర్యపోతారు, ఏంటి గౌరవము, అకస్మాత్తుగా మాకింత గౌరవం ఇస్తున్నారు. మీ సంతానము అల్లాహ్ యొక్క గ్రంథము చదువుతున్నారు, అల్లాహ్ యొక్క గ్రంథం గురించి పని చేస్తున్నారు, ధార్మిక విషయాల గురించి పోరాడుతున్నారు, అందుకే మీకు ఈ మర్యాదలు. కాబట్టి మనం చనిపోయినప్పటికీ మా సంతానం ద్వారా లబ్ధి పొందాలి అంటే సంతానానికి ధార్మికంగా హితబోధ చేస్తూ ఉండాలి. మన చేతిలో హిదాయత్ లేదండి, అది పొరపాటు. చేతిలో హిదాయత్ ఉంది అనుకోవటం పొరపాటు. పెద్ద పెద్ద ప్రవక్తల కొడుకులు నరకానికి వెళ్ళిపోయారు. ప్రవక్తల చేతిలో హిదాయత్ లేదా? ఎవరి చేతిలో హిదాయత్ లేదు. హిదాయత్ అల్లాహ్ చేతిలోనే ఉంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అడుగుతూ ఉండాలి, వాళ్ళకి హితబోధ కూడా చేస్తూ ఉండాలి. యా బునయ్యా ఇన్నహా ఇన్ తకు మిత్కాల హబ్బతిన్ మిన్ ఖర్దలిన్ ఫతకూన ఫీ సఖరతిన్ ఔ ఫిస్ సమావాతి ఔ ఫిల్ అర్ది యాతి బిహల్లాహ్ ఇన్నల్లాహ లతీఫున్ ఖబీర్. అల్లాహ్ అతి సూక్ష్మమైన విషయాలు తెలిసిన మహాజ్ఞాని సుమా, జాగ్రత్తగా గుర్తించుకో. లతీఫ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, లతీఫుల్ ఖబీర్. యా బునయ్యా అకీముస్ సలాత్, ఓ నా కుమార నమాజ్ని స్థిరపరచుకో. నేను ఉన్నా లేకపోయినా, నువ్వు ఎక్కడున్నా వేరే చోటున్నా నమాజ్ని మానవద్దు. అకీమిస్ సలాత్. వాముర్ బిల్ మారూఫ్, మంచిని ప్రోత్సహిస్తూ ఉండు, చెడు నుండి వారిస్తూ ఉండు. మంచిని ప్రోత్సహిస్తూ చెడుని వారిస్తూ ఉంటే ఏమవుతుందో తెలుసా? మన జీవితం కూడా ఒక లెవెల్లో ఉంటుంది. అది మనం మానేస్తే ఏమవుతుందో తెలుసా? మనము కూడా చెడుకి బలి అయిపోతాం, చెడుకి వేటైపోతాం. కాబట్టి ఈ పని చేస్తూ ఉండని కుమారుతో చెప్తూ ఉండాలి, ప్రోత్సహించాలి అటువంటి పనిల వైపు. అటువంటి పని చేసే వారి దగ్గర ఉండాలి, అటువంటి పని చేసే వారితో కలిసి తన సంతానాన్ని ఉంచాలి. అకిమిస్ సలాత్ వాముర్ బిల్ మారూఫ్ వన్హా అనిల్ మున్కర్ వస్బిర్ అలా మా అసాబక. ఆపై నీపై వచ్చే ఆపదలకు ఓర్పు సహనం వహించు. అంటే ఇక్కడ ముందే కాషన్, హెచ్చరిస్తున్నారు తండ్రి. చూడు, మంచిని ప్రోత్సహిస్తూ చెడుని వారిస్తూ ఉంటే నీపై కష్టాలు రావచ్చు, సందేహం లేదు. ఇందులో కష్టాలు వస్తాయి. మంచిని ప్రోత్సహించి చెడుని వారిస్తే కష్టాలు వస్తాయి, ఇందులో డౌట్ లేదు. సహాబాకు అయ్యే కష్టాలు వచ్చాయి వారి జీవితాల్లో. మంచిని ప్రోత్సహించారు, చెడుని వారించారు, పొట్టకి రాయి కట్టుకున్నాను. వస్బిర్ అలా మా అసాబక ఇన్న జాలిక మిన్ అజ్మిల్ ఉమూర్. ఇది చాలా పెద్ద విషయము, సాధారణమైన విషయం కాదు, వ్యర్థంగా పోదు. ఇది చాలా పెద్ద విషయం. ఆ తర్వాత అంటున్నారు లుక్మాన్ హకీం తన కుమారుడితో, వక్సిద్ ఫీ మష్ఇక వక్జుజ్ మిన్ సౌతిక వలా తుసైర్ ఖద్దక లిన్నాసి వలా తమ్షి ఫిల్ అర్ది మర్హా వలా తుసైర్ ఖద్దక లిన్నాసి. ప్రజల వైపు చూసేటప్పుడు నీ చంపల్ని చిట్లించుకుంటూ కోప ఉద్రేకాలతో చూడవద్దు. దీని అర్థము మరొకటి కూడా వస్తుంది. ఎదర వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఎవరో వచ్చారు, అవసర నిమిత్తం మీ దగ్గరకు వచ్చారు, మీతో ఏదో చెప్పుకోవాలనుకున్నారు, మీరు ఆయన కాస్త చూడకుండా ఎటో చూస్తున్నారు. అంటే ఏంటి? వాడి గోల వినటం మీకు ఇష్టం లేదు. దాన్నే తుసైర్ ఖద్దక లిన్నాసి అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే ఎదుటి వాడిని చులకనగా చూడవద్దు. వారు ఏదో చెప్తున్నాడంటే ఆ మాటను నువ్వు గుర్తించుకో. నీకు ఆ ప్లేస్లో పెట్టలేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నువ్వు అలా అవ్వలేదు. నీకు అల్లాహ్ ఒక స్థాయి ఇచ్చాడు కాబట్టి నీ దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటున్నాడు, చెప్పుకుంటున్నాడు. వారి మాటను విను, వాడి కాస్త చూడు, ఫేస్ కాస్త. వలా తమ్షి ఫిల్ అర్ది మర్హా. భూమిపై గర్వముతో నిక్కుతూ నడవద్దు. ఈరోజు ఎంతోమంది ఒక చిన్న అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాడికి ఒక 2 కండలు ఇచ్చాడు అనుకోండి, బైసెప్స్ ట్రైసెప్స్ అంటారులేండి, దాన్ని లాటీస్ అది అంటారు. నెక్స్ట్ చిన్న కండలు వస్తే వాడు ఇలా నడుస్తాడు, నా వాడు ఇంకెవడు లేడని చెప్పి ఇలా నడుస్తాడు. వలా తుసైర్ ఖద్దక లిన్నా వలా తమ్షి ఫిల్ అర్ది మర్హా ఇన్నక లన్ తఖ్రికల్ అర్దు వలన్ తబ్లుగల్ జిబాల్ తూలా అని అల్లాహ్ బనీ ఇస్రాయిల్లో అంటున్నాడు.
నువ్వు కొండంత మాత్రం అయిపోవలేవు, అలా నడిచినంత మాత్రం కొండంత అవ్వలేవు, భూమిని చీల్చలేవు కూడా. ఎందుకు నీకు గర్వం? కాబట్టి గర్వం అల్లాకి ఇష్టం లేదు. గర్వానికి అర్హుడు అల్లా మాత్రమే. గర్వానికి అర్హుడు అల్లా సుబ్హానహు వ తఆలా మాత్రమే. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లా ఈ ఆయత్ చెప్పాడు కదా, మరి రణభూమిలో యుద్ధ మైదానములో అలా నడవాలి అన్నారు. అలా నడవాలి అన్నారు రణభూమిలో. తన మీసాలను తిప్పాలి అన్నారు రణభూమిలో ఉమర్ ఫారూక్ రజియల్లాహు. అక్కడ ధైర్య సాహసాలు చూపించే మైదానం అది. అక్కడ పిరికితనం పనికిరాదు. శత్రువుతో పోరాటానికి వెళ్ళేటప్పుడు ధైర్య సాహసాలే బలము. అక్కడ అలా నడవచ్చు. బలహీనుల దగ్గర అలా నడవద్దు. బలహీనులకి అలా నువ్వు వారి పట్ల అలా ప్రవర్తించొద్దు. ఒక కథ ఉంటుందండి, అది ఏ గ్రంథాల్లో ఎక్కడుందో నాకు తెలియదు, కానీ కథ మట్టుకు చాలా నీతి కథే. ఒక ఏనుగు ప్రతి వాడిని కొడుతూ ఉంటుంది, ప్రతి జంతువుని కొడుతూ ఉంటుంది. బలం ఉంది కదా, అందరినీ గెలటం కొట్టడం చేసి అన్నీ చేసి చివరికి ఒక నదిలో వెళ్తుంది. నది దాటాలని అక్కడ కరెక్ట్గా పట్టుకుంటుంది. ఏంటది? మొసలి. అయిపోయింది దాని పని. ఇంకా గర్విష్టి అలాగే అవుతాడు. గర్విష్టికి అదే గమ్యం అవుతుంది. గర్వం పనికిరాదు. అల్లా సుబ్హానహు వ తఆలాకు ఇష్టం లేదు. సహాబా భయపడిపోయారు, ఓ ప్రవక్త, మరి మంచి బట్టలు వేసుకోవడం గర్వమా? మంచి షూ, మంచి బట్టలు, మంచి వాహనం గర్వమా? కాదు అన్నారు. ఇన్నల్లాహ్ జమీలున్ యుహిబ్బుల్ జమాల్. అల్లా అందగాడు, అందాన్ని ప్రేమిస్తాడు. అల్లా చాలా అందంగా ఉంటాడు కాబట్టి అందం అంటే ప్రేమిస్తాడు. కానీ గర్వం అంటే ఏంటి? అల్ బత్రుల్ హక్కు వ గమ్తున్నాస్. అల్ కిబరు బత్రుల్ హక్ వ గమ్తున్నాస్. గర్వం అంటే సత్యాన్ని తిరస్కరించటము, తోటి వారిని చులకనగా చూడటం. ఒక వ్యక్తి నాకు అన్నాడు, వాడా నా షూ ధర పనికిరాడు వాడు. అది గర్వం కదా? గర్వం. ఆవగింజంత గర్వం ఉన్నా జన్నత్లో వెళ్ళలేరని అందుకే అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆవగింజంత గర్వం ఉన్నా. శైతాన్ ఎందుకు శైతాన్ అయిపోయాడు? అబా వస్తక్బర వకాన మినల్ కాఫిరిన్. తిరస్కరించాడు, గర్వం వహించాడు, కాఫిర్లలో చేరిపోయాడు. గర్వం అంత ప్రమాదకరం. ప్రతివారు తమ యొక్క స్థాయిలో గర్వపడుతూ ఉంటారు. అది ప్రమాదకరం. ఏం చూసుకొని గర్వపడుతున్నావు? అల్లా అంటున్నాడు. నువ్వేం చూసి గర్వపడుతున్నావు? ఎందుకు నీ గర్వం? మా యఫ్అలుల్లాహు బిఅజాబికుమ్ ఇన్ షకర్తుమ్ వ ఆమంతుమ్ వ కాన అల్లాహు షాకిరన్ అలీమా. అల్లా నిన్ను శిక్షించి అల్లాకి ఏం దొరుకుతుంది? అల్లా నిన్ను శిక్షించి అల్లాకి ఏం దొరుకుతుంది? నువ్వు గనక కృతజ్ఞత వహిస్తే నీకు అల్లా ఎందుకు శిక్షిస్తాడు? నువ్వు గనక విశ్వాసిగా జీవిస్తే అల్లా నిన్ను ఎందుకు శిక్షిస్తాడు? నువ్వు విశ్వాసాన్ని మానేసావు, కృతజ్ఞతని మానేసావు, శిక్షలో పడుతున్నావు. లుక్మాన్ హకీం చివరిని తన కొడుకుతో అంటున్నారు, వక్సిద్ ఫీ మషీక వగ్జజ్ మిన్ సౌతిక ఇన్ అన్కరల్ అస్వాతి లసౌతుల్ హమీర్. చూడు, నీ మాటలో, నీ నడకలో మధ్యస్థం వహించు. నీ నడకలో మధ్యస్థము, నీ మాటలో కూడా మధ్యస్థం ఉండాలి. ఎందుకంటే అన్నిటికంటే వినరాని బోర్ కొట్టే శబ్దము గాడిద శబ్దం అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎంతమంది కొడుకులు కూతుర్లు తన తల్లిదండ్రుల ముందు గాడిదలా కేకలేస్తుంటారు? వేస్తారా లేదా? చాలామంది కొడుకులు కూతుర్లు తన తల్లి తండ్రి ముందు గాడిదలా కేకలు వేస్తుంటారు. ఈ ఆయత్ చదివి వినిపిస్తూ ఉండండి. వాళ్ళకి ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజుని అర్థం అవుద్ది. అల్లా అంటున్నారు, ఇలా లుక్మాన్ తన కొడుకుని చెప్పాడని చెప్పి. అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్న అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక.
అల్లా బ్రతికిన నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లా మాకంటే ముందు ఎంతోమంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు. వారిని క్షమించి, వారిని కరుణించి, వారి సమాజ శిక్షల నుంచి వారిని కాపాడు. మమ్మల్ని కూడా సమాజ శిక్షల నుంచి రక్షించు. రేపు తిరిగి లేపబడే దినం నాడు మమ్మల్ని సజ్జనులతో లేపు. మా కర్మల పత్రాలు కుడి చేతులు ప్రసాదించు. నీ అర్ష నీడలో మాకు స్థలం ప్రసాదించు. పులుసురాతని వంతెన పెంచి సులభతరంగా దాటించు. మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడతారో వారికి ఆరోగ్యం ప్రసాదించు. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళ కష్టాలని సుఖాల్లో మార్చు. ఎవరైతే నష్టాల్లో ఉన్నారో వారి నష్టాలు లాభాల్లో మార్చు.